నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మనుషులు ఆలోచించే విధానం, ద థింకింగ్ ఆర్ థాట్ ప్రాసెస్. ఓకే. ఎప్పుడైతే ఈ కేటగిరీ మీకు అర్థమైపోతుందో మీ లైఫ్ ఇంకొక లెవెల్ దాటి ముందుకెళ్తుంది. ఓకే. వేరే లెవెల్ అంటారు చూసారా, అది ఇదే. చాలామంది సమస్యని లేకపోతే ప్రాబ్లమ్ని లేకపోతే జీవితాన్ని ఒక రకంగా ఆలోచించడం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక లో గ్రేడ్ పర్సన్ అంటే వాడి జీవితంలో ఎందుకు పనికిరాడు అని చెప్పాలి అంటే దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడు మనుషుల గురించి మాట్లాడతాడు. లో గ్రేడ్ పీపుల్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనుషుల గురించి మాట్లాడతారు. మా అత్త ఇట్లా చేసిందండి, మా అత్తకి మనసు లేదండి, మా మామకి ఇలా చేశాడండి, నా ఫ్రెండ్ ఇంత మోసం చేశాడండి, మా బాస్ ఇట్లా టార్చర్ పెట్టాడండి, నా బిజినెస్లో నాకు వాడు మోసం చేశాడండి. ఈ టైప్లో మనుషుల గురించి మాట్లాడేవాళ్ళు లో గ్రేడ్. ఓకే. మనుషుల గురించి డిస్కస్ చేసుకుని మీరు ఎక్కడైనా చూడండి, సినిమా స్టార్ల గురించి లేకపోతే ఈ పొలిటికల్ వాళ్ళ గురించి ఊరికే అన్నెసరీ ఫేస్బుక్లో వాటిలో గొడవలు పడుతుంటారు చూసారా, వాళ్ళు దే ఆర్ డిస్కసింగ్ పీపుల్, అనవసరమైన వాళ్ళు లో గ్రేడ్ పీపుల్. ఓన్లీ మనుషుల గురించి డిస్కస్ చేస్తారు. మా నాయకుడిని ఇట్లా అంటారా అంటే మా నాయకుడిని ఇట్లా అంటారా. లో గ్రేడ్ ఆలోచన విధానం. మనుషుల గురించి డిస్కషన్లో కూర్చుంటారు. వాడెట్లాంటోడు వీడెట్లాంటోడు, వీడెట్లాంటోడు వాడెట్లాంటోడు, మా మామ ఇట్లా చేసింది, మా అత్త ఇట్లా చేసింది, మా అంకుల్ ఇట్లా చేసింది, మా నాన్న ఇట్లా చేశాడు, మా భార్య ఇట్లా మోసం చేసింది, మా పార్ట్నర్. ఇలా మనుషుల గురించి మాట్లాడే వాళ్ళ జీవితం లో గ్రేడ్గా ఉంటుంది. ఓసారి ఏమన్నా పెద్ద రిచ్ అంబానీ లాంటి ఫ్యామిలీలో కూర్చోండి, పక్కింటి వాడు ఇంత గొడవ చేశాడు నాతో అని ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోరు. లో గ్రేడ్ పీపుల్కే నా పక్కింటోడు ఏమైంది, నాలల దగ్గర గొడవ పడ్డము, లేకపోతే ఆఫీసుల్లో గొడవ పడ్డము, ఇవంతా లో గ్రేడ్ మైండ్ ఉన్న వాళ్ళే చేస్తారు. సెకండ్ కేటగిరీ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు మిడిల్ గ్రేడ్ పీపుల్ సమస్య గురించే బాధపడతారు. నాకు డబ్బులు లేవండి, నాకు కష్టాలు ఉన్నాయండి, నా ఆరోగ్యం బాగాలేదండి, సమస్యనే. ఎంతసేపు సమస్య గురించే బాధపడతాడు. నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి, నడవలేనండి, నిజంగా ఇట్లా ఉందండి. ఎంతసేపు సమస్య గురించి ఫోకస్ పెడుతూ ఉంటాడు. వాడి జీవితం అంతా సమస్య గురించే ఫోకస్. మిడిల్ గ్రేడ్ పీపుల్ వీళ్ళు మనుషుల్ని దాటి కొంచెం ముందుకొచ్చి సమస్యల దగ్గర ఆగిపోయారు. ఎంతసేపు సమస్య. ఆఫీస్లో వాడు నన్ను టార్చర్ పెడతాడండి, నాకు చాలా పని అయిపోయిందండి, ఇంత పనిని ఎవరు చేస్తారండి, అలసిపోతున్నానండి, టైర్డ్ అయిపోతున్నానండి, పిల్లల్ని చూసుకోలేకపోతున్నానండి. ఈ టైప్లో సమస్య గురించే బాధపడుతూ ఉంటాడు. ఇది మిడిల్ గ్రేడ్ పీపుల్. వీళ్ళు ఎంతసేపు సమస్య దగ్గరే కూర్చుని ఏడవడం తప్ప నెక్స్ట్ గ్రేడ్కి రారు. ఇక హై గ్రేడ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు సొల్యూషన్ గురించి ఆలోచిస్తారు. ఏ సమస్య వచ్చినా సరే, ఓకే దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అని 10 మందితో డిస్కషన్ పెట్టి, నాకు ఇంత కష్టం వచ్చింది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, నాకు ఇంత కష్టం వచ్చింది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. ఇది కూడా ఒకందుకు మంచిదే. అట్లీస్ట్ సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. ఓకే. వీళ్ళకి ఏంటంటే 100 రకాల సొల్యూషన్లు దొరికి ఏది చేయకుండా కూర్చుండిపోతారు. దీన్ని యావరేజ్ హై పీపుల్ అంటారు. ఈ యావరేజ్ హై పీపుల్ ఏంటంటే సమస్య తెలుసు, సొల్యూషన్ కూడా తెలుసు. ఒక ఆవిడకి వాళ్ళ ఆయన టార్చర్ పెడతాడు అని తెలుసు, రోజు తాగొచ్చి కొడతాడు అని తెలుసు. సమస్య ఏంటంటే ఎయిదర్ డైవర్స్ ఇవ్వడమో, లేకపోతే పెద్దలకు చెప్పి వాడిని కరెక్ట్ చేయించడమో, లేకపోతే వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో, ఇలా ఏదో ఒక సొల్యూషన్ తెలుసు. కానీ చెయ్యదు, భయం వేస్తూ ఉంటుంది. చేస్తే ఏమవుతుందో అంటుంది, ఛీ ఆయన మారడండి అంటుంది, బాధపడుతూ ఉంటుంది. వీళ్ళకి సమస్యకి సొల్యూషన్ తెలుసు, సొల్యూషన్ ఆలోచించుకుంటారు, కానీ అది మైండ్లోనే ఉంటుంది, బయటకు రాదు. వీళ్ళు యావరేజ్ హై ఎండ్. వీళ్ళు ఏంటంటే సొల్యూషన్ తెలిసి చేద్దాం చేద్దాం చేద్దామని మైండ్లో బిల్డింగులు కడతారు, ముందుకు వచ్చేసరికి తుస్సుమంటారు, ఏమి చేయరు. ఓకే. వీళ్ళు యావరేజ్ హై ఎండ్ పీపుల్, సొల్యూషన్ డిస్కస్ చేస్తూ. హై ఎండ్ పీపుల్ వీళ్ళు ఏంటంటే సొల్యూషన్ అనుకుంటారు, దిగుతారు, చేస్తారు. ఈ చేసే ప్రక్రియని డిస్కషన్ల రూపంలోనూ, రాసుకోవడం రూపంలోనూ, పెద్ద చార్ట్ గీసుకోవడం, ప్లాన్ గీసుకోవడం, అమలు చేయడం చేస్తారు. ఇక ఫోర్త్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. వీళ్ళు చాలా ఇంటలెక్చువల్ కేటగిరీ పీపుల్. యోగులు, ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళు చేసేది అసలు డు నాట్ డిస్కస్. సమస్య అనేది లేదు, నో డిస్కషన్స్ విత్ ఎనీవన్. ఎవ్వడూ నా సమస్యని సాల్వ్ చెయ్యలేడు,
నా సమస్య నేనే సాల్వ్ చేసుకోవాలి. సమస్య అనేది వస్తుంది, దాన్ని ప్రాబ్లం అనుకోకుండా దీన్ని ఎలా దాటచ్చు అని ఆలోచిస్తాను, దీన్ని దాటి చూపిస్తాను అనే పట్టుదల. దాటడమే, డిస్కషన్లు లేవు మన దగ్గర, డిస్కషన్ లేవు అస్సలు, నో డిస్కషన్స్, దిగామా చేసామా అంతే. అలాంటి వాళ్ళు యోగులు, ఋషులు, మునులు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇంటలెక్చువల్ పీపుల్, వీళ్ళు డిస్కషన్ చేయరు. అయ్యో ఇంత కష్టం వచ్చిందా, అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది అని అమ్మకు ఫోన్ చేసి, నాన్నకు ఫోన్ చేసి, లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేసి, నో డిస్కషన్స్. ఇంటలెక్చువల్ పీపుల్ విల్ హ్యావ్ నో డిస్కషన్ విత్ ఎనీవన్. ఎవడు కూర్చుని, నీకు 10 లక్షలు అప్పు ఉందనుకో, నీ ఫ్రెండ్కి పిలిచారు, నాకు 10 లక్షలు అప్పు ఉందిరా అంటే, అవునా 10 లక్షలు అప్పు ఉందా, దా తీసుకో అని 10 లక్షలు ఇవ్వడు, నేను ఇంకో 20 లక్షలు అప్పు చేసేలా చేస్తాడు. సో ఎప్పుడు కూడా ఎవరికి నీ సమస్యని చెప్పుకోకు, అనవసరంగా డిస్కషన్ పెట్టకు. నిజంగా డిస్కషన్ పెట్టుకోవాలని ఉంటే అది మీరు ప్రొఫెషనల్స్ దగ్గర, డాక్టర్ దగ్గర, లేకపోతే ఆ ఫీల్డ్లో ఉండే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెట్టి నాలెడ్జ్ తెచ్చుకొని దాన్ని ఫినిష్ చేసుకోవాలి. ఇది 4th కేటగిరీ, యోగులు, మునులు, ఋషులు, ఇంటలెక్చువల్ పీపుల్ చేసే పని. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఎలాంటి సమస్యలో ఉన్నారు మీరు ఆలోచించుకోండి. ఎంతసేపు ప్రజల గురించే, ఎంతసేపు పీపుల్ గురించే డిస్కషనా, ఎంతసేపు మా నాన్న ఇట్లా చేశాడు, మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇట్లాంటిది, ఇంతే. ఇందులోనే పీపుల్ గురించి ఆలోచిస్తున్నారా, మీరు లో గ్రేడ్. సమస్య గురించి ఆలోచిస్తున్నారా, మీరు మీడియం. మీరు సొల్యూషన్ గురించి ఆలోచించి ఏమీ చేయలేకపోతున్నారా, మీరు యావరేజ్. మీరు హై ఎండ్కి వెళ్ళి, ఇంటలెక్చువల్గా వెళ్ళి, సమస్యకి సొల్యూషన్ ఉంది, నేను అటువైపు వెళ్తున్నా, దూసుకుపోతున్న బాణములాగా వెళుతున్నా, ఏదన్నా కానీ ఎంతైనా కానీ నేను చూసుకుంటా అని అనుకున్న రోజున సాల్వ్ అయ్యి తీరుతుంది, ప్రాబ్లం సాల్వ్ అయ్యి తీరుతుంది. ఎంతసేపు డిస్కషన్లో ఉంటే ఏది జరగదు. సో ఈరోజు సారాంశం, స్టే సైలెంట్, నో యువర్ సొల్యూషన్ తెలుసుకోండి, ఆన్సర్ తెలుసుకోండి, దాని వైపుగా ప్రయాణము సాగించండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, హోప్ ఇది మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తా. ఈజీ మెథడ్, స్టెప్ బై స్టెప్ మెథడ్. ఫస్ట్ వచ్చేసి మైండ్లో ఎవడెవడెవడెవడెవడి గురించో ఆలోచించడం తీసి పక్కన పెట్టండి. అది ఎంత చెడ్డ భర్త అయినా, చెంత భార్య అయినా, ఎంత వేస్ట్ ఫ్రెండ్ అయినా, మోసం చేసిన లవర్ అయినా, ఎవడైనా కానీ, నేను మనిషి గురించి ఆలోచించడం మానేస్తున్నాను అని తీసి పక్కన పెట్టండి. నంబర్ 1, వాళ్ళు హేట్ చేయొద్దు, అసహించుకోదు, తీసి పక్కన పెట్టండి. అసలు అవసరం లేదు, ఎందుకంటే వాడు ఎలా బ్రతకాలో నీకు చెప్పే హక్కు లేదు, ఇది రూల్. సో ఎలా బ్రతకాలో చెప్పద్దు, తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ సొల్యూషన్స్. సమస్యకి సొల్యూషన్, ఆన్సర్ ఏంటి, ఈ ప్రాబ్లంకి ఎవరికైనా ఈ సమస్య వస్తే, ఒక ఎక్స్పర్ట్కి ఈ సమస్య వస్తే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాడు అందిగండి. ఓకే, థర్డ్ వచ్చేసి ఏ సొల్యూషన్ మీ ముందు కరెక్ట్ అనిపిస్తుందో చెయ్యండి. అసలు 1% డౌట్ కూడా పెట్టద్దు. బీ బ్రేవ్ టు డూ ఇట్. చెయ్యండి, దిగి ఏం కాదు, ఏమీ కాదు, నష్టమే జరగదు. ఓకే, అండ్ 4th వెరీ ఇంపార్టెంట్, ఎవరితోనూ సమస్యల గురించి పదే పదే చెప్పుకోదు. పదే పదే డిస్కస్ చేసి నాకిన్ని కష్టాలు ఉన్నాయో, నెక్స్ట్ టైం నువ్వు కనిపిస్తే పారిపోతాడు. చెప్పుకోవద్దు. నువ్వు చెప్తేనే తెలుస్తుంది, తెలుసా, నేను చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో చెప్పనవసరం లేదు. అండ్ డూ ఇట్. ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది. నీ ముందు కొన్ని వేల తరాలు వచ్చాయి, నీ తర్వాత కొన్ని వేల తరాలు పుట్టి చస్తాయి. ఈ మధ్యలో నువ్వు ఒక్కడివే పెద్ద కష్టంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోకు. ఏ కష్టమైనా ఇంతకుముందు ఎవడో ఒకడు దాటి ఉంటాడు, నువ్వు కూడా దాటగలవు. ఓకే, అందులో స్ట్రాంగ్గా పెట్టుకుని తొందరపడిపోయి రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా మెల్లిగా సృష్టి తన ప్రాసెస్ తను చేసుకుంటుంది అని నమ్మితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో మీ ఆలోచన విధానము ఈ లో గ్రేడ్గా పీపుల్ మీద కాకుండా, ప్రాబ్లమ్స్ మీద కాకుండా, సొల్యూషన్స్ ఆలోచించుకుని ఆగిపోకుండా సమాధానము దొరికేదాకా మీరు ఫైట్ చేస్తూ ముందుకెళ్తూ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పింది ఆలోచిస్తారని, మీ మీద ఉన్న చనువుతో కొంచెం అగ్రెసివ్గా చెప్పిన పాయింట్ మాత్రం మీ మైండ్లో కూర్చుండిపోయేటట్టు చేసుకోండి. ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉండి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.